తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త వార్ మొదలైంది. అది ఎన్నికలపై కాదు, అభివృద్ధిపై కాదు, క్రైమ్ గణాంకాలపై. రాష్ట్రంలో నేరాల సంఖ్య, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిస్థితిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన నేరాల చిట్టాను వల్లెవేస్తోంది హస్తం పార్టీ. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. పోక్సో 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ గతంలో అరెస్ట్ కాకుండా కాపాడింది సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడే అని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. 20 లక్షల లంచం తీసుకుని కాంగ్రెస్ సర్కార్ ఒక రేపిస్ట్ ను కాపాడిందని, రాజ్ కుమార్ ను అప్పుడే అరెస్ట్ చేసి ఉంటే 6 నిండు ప్రాణాలు బలి కాకుండా ఉండేవని చెప్పారు. పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసులను రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వారిని జైలుకు పంపితే ఇవాళ ఈ 6 ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్ట్ ను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే షాబాద్ లాంటి ఘటనను కూడా బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయానికి వాడుకుంటోందని మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదా అని ప్రశ్నించారు. కొంచెమైనా కూడా సిగ్గు, లజ్జ, ఇంకేమనాలో అర్థమైతలేదు బాధ. ఈ ఘటనను కూడా ఈరోజు రాజకీయం చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఎంత దిగజాడుకు జారిపోయిన వీళ్ళని చెప్పేటువంటి మాట. అరే, ఆవేదనకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజకీయాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆ పార్టీ కూడా సైకో సాటిస్ట్ సమితిగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఉన్మాద ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి మాట్లాడడం దారుణమన్నారు ఆది శ్రీనివాస్. హైదరాబాద్ నడిబొడ్డున దిశ లాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిని తాము సైకో అన్నామా అని ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో జరిగిన నేరాల చిట్టాను చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014-23 వరకు లెక్క 8742 హత్యా కేసులు నమోదయ్యాయి మీ 10 ఏళ్ల కాలంలో. 18,246 అత్యాచారాలు, 1,30,000 దొంగతనాలు, 469 దోపిడీలు, 5,051 లూటీలు, రాబరీ, ఈ విధంగా మీ అయ్యావులు నమోదైనాయి. అత్యధికంగా 2023 857 హత్యలు, 2,497 అత్యాచారాలు, 15,832 దొంగతనాలు, 546 రాబరీలు, 47 దోపిడీలు, ఈ విధంగా మీ 10 ఏళ్ళలో జరిగినటువంటి లెక్క. ఈ 10 ఏళ్లలో ఏదో బ్రహ్మాండమైన పరిపాలన చేసినట్టుగా ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పినటువంటి మాట చెప్పేటువంటి సందర్భం కరెక్ట్ కాదు. మొత్తానికి ఉన్మాది రాజ్ కుమార్ చచ్చినా కూడా ఆ ఇష్యూపై నెలకొన్న రాజకీయాలు, మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.